హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. చూడండి, జినియా ప్లాంట్ ఫ్లవర్ వచ్చింది. ఎంత బాగా వచ్చిందో నీట్గా. ఇది ఒక కలర్ కొత్తగా సీడ్స్ వేసింది కదా, ఆ చెట్లతో వచ్చిందనమాట. మళ్ళీ సీడ్స్ వేస్తే కొన్ని మొక్కలు వచ్చాయి. పోమిగ్రానైట్ అంటే చూడండి ఫ్రెండ్స్, మొత్తం అన్ని ఫ్లవర్స్ రాలిపోయి, చాలా చెట్టు నిండా ఫ్లవర్స్ ఉండేవి. అన్నీ కలిపి లాస్ట్కి ఒకే ఒక కాయ వచ్చింది. ఫస్ట్ కాయ ఇంతకుముందు వచ్చింది, కానీ అది చిన్నగా ఉండి మాడిపోయినట్టుగా అయిపోయింది. ఇది మళ్ళీ నిలబడింది. ఇది చూద్దాం ఎంత సైజ్ అవుతుందో. జామ చెట్లు చూసారా, చాలా హైట్ అయిపోయాయి, కానీ ఫ్లవర్స్ రాలేదు. ఇంకా ఎప్పుడు వస్తాయో తెలియదు. అబ్బా, కరేపాకు తీయకపోతే ఈ 2 days వర్షాలు పడ్డాయి కదా ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చింది చూడండి. సీడ్స్ వచ్చాయి కదా, జినియా ప్లాంట్స్ వేరేదని నాటుకున్నాను. ఇది చూడండి ఎంత తాజాగా వచ్చిందో. వైట్ తోటకూర సీడ్స్ పడి చూడండి ఎంత బాగా వచ్చాయి మొక్కలు. అట్లంతలా పడి ఆ సీడ్సే మళ్ళీ వచ్చేస్తున్నాయి నీట్గా. దొండపాది చూసారా ఎట్లా అల్లుకుంటుందో. అక్కడున్న మొక్క ఇక్కడి వరకు వచ్చేసింది, ఎట్లాగా అల్లుకుంటుంది. ఈ మధ్య కొంచెం గొంగళ పురుగులు పట్టేసి చెట్టుకి పాడైపోయి ఫ్రెండ్స్, లేకపోతే నీట్గా ఉన్నాం. కొంచెం ఇప్పుడు 2 days నుంచి వర్షాలు పట్టాయి కనుక చూడండి, వైట్ ఫ్లవర్స్ చెట్లు మొత్తం అంతా నీట్గా వచ్చింది. కానీ ఈ చిత్రం ఏంటంటే, నేను పెట్టిన కొమ్మ కూడా బతికిందంటే చాలా గ్రేటే అసలుకి. బ్రతుకుతుంది అనుకోలేదు నేను. వేరే కూడా ఒక మొక్క వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది. పచ్చిమిర్చి చెట్టు వచ్చింది ఒకటి. ఇప్పుడు మళ్ళీ సీడ్స్ కొత్తగా పెట్టుకుంటే బెటరు, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా. ఇప్పుడు కొత్త సీడ్స్ ఏమైనా పెట్టుకుంటే చాలా మంచిది. బీరకాయ, తర్వాత చిక్కుడుకాయ సీడ్స్ పెట్టుకునే టైం ఇదే, వర్షాలు పడుతున్నాయి కదా. చామంతి మొక్క లాస్ట్ ఇయర్ది ఇందులో వచ్చింది, సైడ్ నుంచి వచ్చేస్తుంది మొత్తం. ఇప్పుడు ఇవి అంట్లు కడతాను ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం టైం లేక నేనేం చేయలేకపోయాను. కానీ అంట్లు కట్టుకుందాం 2 days పోయిన తర్వాత. వర్షాలు వచ్చినప్పుడే చామంతి మొక్కలు అంట్లు కట్టుకుంటే చాలా బెటర్ అనిపిస్తుంది. గులాబీ మొక్కలు